నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా సేవలు ఎన్నో చేసింది ఆమె. కేవలం మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్ట్ గా ప్రచారం చేసింది. నా భార్యగా ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న కావచ్చు, విస్తృతంగా తిరిగింది. కాకపోతే మొత్తానికి చూస్తే ఓవరాల్ గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓల్డేజ్ హోమ్ వచ్చింది. మహిళలకు, పేద మహిళలు సామాజిక సేవలకే పరిమితమైంది. ఒక్కసారి మాత్రం 2019లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా 3 ఏళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టం అని తెలిసినా సరే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేసిన ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ పెట్టడం జరిగింది. ఓడిపోదని తెలిసినా సరే ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, రద్దు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది. అంటే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు, తను అప్లై కూడా చేసుకోలేదు. మీ అందరికి తెలుసు, కోమటిరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మునుగోడు ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పార్టీ పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. పదవుల కోసం ఎప్పుడు మేము పాల్గొనలేదు. బాధాకరం ఏంటంటే భార్య టికెట్ కోసం పోటీ పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లో రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలేదు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మీద దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి స్వతహాగా కరోనా సమయంలో అందించింది. కానీ ఎప్పుడు కూడా తనకు పదవి కావాలని, నేను కూడా నా భార్య పదవి కావాలని మా సోదరుడు కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అడగలేదు. కేవలం పార్టీని కాపాడుకుంటూ కష్టకాలంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం వ్యతిరేకంగా 2014 తర్వాత ఒక యుద్ధ వాతావరణంలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాను కూడా నేను పోరాటం చేయడం చెప్పినాను. ఎప్పుడు నామినేటెడ్ పదవులు కూడా తీసుకోలేదు, అడగలేదు కూడా. ఎమ్మెల్సీను, రాజ్యసభను అటువంటి పదవులు ఎప్పుడు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అడగలేదు, తీసుకోలేదు. పోరాటం చేయడమే తెలుసు కానీ అడుక్కోవడం తెలియదు. ఈ రోజు ఈ చర్చ విపరీతంగా ఎందుకు జరుగుతుంది? గవర్నమెంట్ పార్లమెంట్ గురించి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ లో టికెట్లు ఖరారు అయినాయి, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. కానీ బోర్నింగ్ పెండింగ్ లో పెట్టి రాజగోపాల్ రెడ్డి వల్ల ఆగింది. రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య కోసం టికెట్ కోసం పట్టుబడుతున్నా అంటుంది. అందులో ఏ మాత్రం నిజం లేదు. కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే అధిష్టానం చేసిన సర్వేలలో ఆమె గెలుస్తుంది, ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవలను దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలబడి ఉంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. ఇది మీడియా ద్వారా మన అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. టికెట్ల కోసం పాకులాడి పైరు చేసే మనుషులు, వ్యక్తులు కాదు మేము. అటువంటి వ్యక్తులు అయితే ఒక బీసీకి ఇస్తే బాగుంటుందని చేసిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నిర్మోహమాటంగా ఒక బీసీకి ఇస్తే మంచిది.